రాత్రికాల సమయంలో ప్రార్థనకు చాలామంది రాలా, ఎక్కువ మంది వచ్చారు, కొద్దిమంది రాలా. దయచేసి పోయిన కాలం మనకు తిరిగి రాదు. మరలా ఈ సంవత్సరం చివరి నెల 7వ తేదీ ప్రార్థనలో కూడుకుందామంటే సాధ్యము. కాబట్టి ఎప్పుడు ఎవరు కూడా ప్రార్థనకు నిర్లక్ష్యం చేయొద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ, ఈ పరిశుద్ధ దినానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మరొక క్రిస్మస్ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రాత్రికాల సమయంలో చక్కటి వర్తమానం, దివ్యమైన సందేశము దేవుడిచ్చాడు. మరియమ్మ ఏం పొందుకుంది? కృప పొందుకుంది. భూమి మీద దేవుని బిడ్డలమైన మనమందరము కూడా దేవుని కృపను పొందుకోవాలి. చూడండి, ఈ పరిశుద్ధ దినములో మరొక వాక్యం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను. మరియమ్మ అంట ఏ స్థితిలో ఉంది? దీన స్థితి. అంటే దీనురాలిగా ఉంది. దేవుని దృష్టికి దీనులు బహు దగ్గరగా కనపడతారు. ఆమె దేవునికి దగ్గరగా కనపడేవారు ఎవరు? దీనులు, దీన స్థితి కలిగిన వారు. లోకస్తులకు దగ్గర కనపడే వాళ్ళు ఎవరో తెలుసా? ధనవంతులు, ఘనవంతులు, అలాంటి వారు. బాగా ధనవంతుడు మన మందిరానికి వస్తే అక్కడ కూర్చోయని అనలేము. ఎక్కడ కూర్చోమంటాం? ఇక్కడికి వచ్చి దగ్గరికి వచ్చి కూర్చోయి, ఇంకా కుర్చీ వేసి కూర్చో. దేనిని బట్టి? అతని యొక్క ధనమైన స్థితిని బట్టి. ఒక పేదరాలు వచ్చింది, మనం ముందుకు వచ్చి కూర్చోమని అనలేము. అయితే వాక్యం ఏం చెబుతుందో తెలుసా? దేవుని దృష్టిలో దీనస్తురాలిగా, దీనుడిగా, దీనత్వము కలిగి ఉంటే దేవుడు వారి దగ్గరకు వచ్చి వారికి సమీపముగా ఉంటాడు. లోకానికి దేవునికి ఉన్న తేడా గమనించండి. లోకం ఎప్పుడు పై రూపమును చూస్తాడు, దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూడడు. ఆయన హృదయాన్ని చూస్తాడు. మరియమ్మ గురించి రాయబడిన మాట చూడండి. తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. మరియమ్మకి ఏ స్థితి ఉందండి? దీన స్థితి. నువ్వెంత గొప్పోడివైనా దేవుని దగ్గరికి వచ్చావు. నా మాట జాగ్రత్తగా వినండి. నువ్వెంత గొప్పోడివైనా, గొప్పదానివైనా దేవుని దగ్గరికి వచ్చేలకి దీనురాలిగా రావాలి, దీనుడిగా రావాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ దీనత్వము ఎవరిలో దేవుడు చూస్తాడో వారికి 7 గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అవి ఈ పరిశుద్ధ దినంలో ధ్యానం చేసుకుందాం. దీనులు పొందే ఆశీర్వాదాలు, దీనత్వము కలిగిన వారు పొందే ఆశీర్వాదాలు. చూడండి, మరియమ్మ లోకము దృష్టిలో పేదరాలు, లోకము దృష్టిలో ప్రధానము చేయబడినటువంటి కన్యక. దేవుని దృష్టిలో ఇవేవి చూడలాయన బహు దీనురాలు. అది చూశాడు. నీవు నేను ఈ భూమి మీద బ్రతికినంత కాలంలో దేవుడు మన వైపు చూసేది మన దీనత్వాన్ని గానీ, మనకున్న ధనాన్ని కాదు, మనకున్న అందాన్ని కాదు, మనకున్న ఐశ్వర్యాన్ని కాదు. మనకి లోక సంబంధంగా ఉన్న దేనిని దేవుడు చూడడు కానీ దీనత్వాన్ని చూస్తాడు. దేవునిలో దీనులమై బ్రతకడం ఎంత దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు తెస్తుందో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరియమ్మ దీన స్థితి పొందిన ఆశీర్వాదాలు. మొట్టమొదటిది చూడండి, 22వ కీర్తన 26వ చరణం. 22వ కీర్తన 26వ చరణం. దీనులు భోజనము చేసి ఏమొందుతారు? తృప్తి. దీనులకు తృప్తి ఉంటుంది. ఆమె ఏముంటుంది? తృప్తి ఉంటుంది. దీనులు ఏ కొంచెం తిన్నా, వారికి ఉన్నది కొద్దిగా తిన్నా
తృప్తిగా తింటారు, తృప్తిగా భోంచేస్తారు. గమనించండి, దీనత్వములో ఉన్న మొదటి ఆశీర్వాదం తృప్తి కలిగి బ్రతుకుతారు. ఆమేన్. నీకున్నది కొంచెమైనా, కొద్దిగైనా, ఏమాత్రం విలువ లేనిది అయినా దానిని నీవు దేవుని సన్నిధిలో గొప్పగా ఎంచుకుంటావు. ఎప్పుడు నీలో దీన మనస్సు ఉంటే, దీన మనస్సు ఉంటే, దీనత్వము ద్వారా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. కాబట్టి నీకు తృప్తి ఉంటుంది. ఆమేన్. ఈ భూమి మీద చాలా మందికి తృప్తి ఉండదు. ఎంత ఉన్నా, ఏమున్నా, ఏం కలిగి ఉన్నా దానిని బట్టి తృప్తి పొందారు. ఇంకా 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 వారి జీవితం అంతా తృప్తి లేని వారిగానే జీవిస్తారు. ఒక ఆయన ప్రిన్సిపల్ గారు, ఆయన ఖమ్మంలో ఉంటే ఒక రోజు ఫోన్ చేసి అంటుండు, జయరావు గారు అసలు ఈ జీవితం మీద నాకు తృప్తి. ఎందుకు, ఏమైంది? ఇద్దరు కొడుకులు ఇంజనీర్లు, ఒక కూతురు డాక్టర్, ఇంకేంది నీకు తృప్తి లేకపోవడం? ఏందో తెలియట్లా. అన్నం ఉంది కానీ తినబుద్ధి అవ్వట్లా. అన్నం ఉందంట, చెప్పండి, తినబుద్ధి అవ్వట్లా. బట్టలు ఉన్నాయి కానీ వేసుకోబుద్ధి అవ్వట్లా. చినిగిపోయి వేసుకొని కూర్చోబుద్ధి అవుతుంది కానీ మంచి వేసుకోబుద్ధి అవ్వట్లా. ఆయన చెబుతాడు మాట్లాడు. భార్య ఉంది కానీ తృప్తి లేదు. ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ తృప్తి లేదు. అన్నం ఉంది కానీ తృప్తి లేదండి. చక్కని భోజనం చేసి పెడితే తింటుంటే అసలు రుచి ఉండట్లా. ఎందుకని? ఆయనలో ఏమి లేదు, దీనత్వము లేదు. మందిరానికి రాగానే వాక్యం మొదలు పెట్టే ముందు రావడం, వాక్యం అయిపోగానే వెళ్ళిపోతాడంట. మిగతా యుద్ధ ఆలోచించండి. దేవుని మందిరానికి అందరికంటే చెప్పాలి ముందు రావాలి. ఆ ఆశీర్వాదం నీ మనస్సుకు అందనంతగా ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమపరచాలి. అందరికంటే చెప్పండి, ఎప్పుడు రావాలి? ముందు రావాలి. దేవుడు మొదట నిన్ను కలుసుకుంటాడు. అందరికంటే వెనకాల వెళ్ళాలి మందిరమును. ఆమేన్. అందరికంటే వెనక, ముందు రావాలి. చెప్పండి, వెనక. ఈయనెప్పుడు వాక్యం మొదలుపెట్టిన తర్వాత వచ్చి వాక్యం అయిపోగానే వెళ్ళిపోతాడు. పాటలు అక్కర్లేదు, కానుకలు అక్కర్లేదు, అమ్మ సాక్ష్యము అక్కర్లేదు. దేవుని యొక్క ప్రార్థన ముగింపులో పాలి భాగస్థుడయ్యే అక్కర తృప్తి లేదా? తృప్తి లేదు. నా సంఘస్థుల్లో ఒక ఆయన కలిస్తే అడిగితే చెప్పాడు, ఆయన వాక్యము సరిగా వినడండి. వాక్యం మొదలు పెట్టేటప్పుడు వస్తాడండి, వాక్యం అయిపోగానే చూసారు. ఆయన భార్య అసలు రాదండి. ఏమి లేదు వాళ్ళకి. దేవుని దగ్గరికి వచ్చి దీనులై సాగిలపడే మనస్సు. కాబట్టి వారికి ఏమి లేదు, తృప్తి లేదు. మనలో ఎవరైనా ఉన్నారా? ఏమున్నా తృప్తి లేకుండా ఉందయ్యా. ఈ జీవితం అంటే టేస్ట్ లేదయ్యా, ఈ జీవితం అంటే తృప్తి లేదయ్యా. యేసు ప్రభు దగ్గర దీనుడవై సాగిలపడు, దీనురాలివై సాగిలపడు. దేవుడు నిన్ను తృప్తి పరిచే. మత్తయి సువార్తలో చూడండి, చక్కగా రాయబడిన మాట 5వ అధ్యాయం కొండ మీద, ఆత్మ విషయమై దీనులైన వారు, అంతేకాదు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. తృప్తి వచ్చింది, తృప్తి పరచబడతారు. ఆమేన్. దీనత్వం కావాలండి, దీనత్వం కావాలి. దర్శిలో ఒక చోట రాగి సంగటి హోటల్ అని ఉంది. ఏం హోటలు? రాగి సంగటి. ఇదివరకు తక్కువ మంది పోయేవాళ్ళు ఆ హోటల్. ఆ హోటల్ కూడా పెద్ద అందంగా ఉండదు, పెద్ద భవనంలో ఉండదు, ఎక్కడొక మూలలో ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతి వారు అదే హోటల్కు నీ తిన్న గొప్ప గొప్ప భోజనాలని పనికి రాలా. ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? తగ్గించుకొని దీనత్వములోనికి వస్తున్నారు. నేను కూడా ఒకరోజు వెళ్ళా. బయట శుభ్రంగా ఉండదు, అదే పెద్ద బాధ. కాకపోతే అలా తిందామని వెళ్తే అక్కడ ఆ ప్లేట్లు గడిగేదని చూస్తే ఆకలి కడుపు నిండిపోతే ఇంకా తినొద్దు, ఇంటికి వెళ్దామనిపిస్తుంది.
అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ పెద్ద పెద్ద అధికారులు వచ్చి సంగటి తింటున్నారు. నేను అప్పుడు అనుకున్న ప్రభువా, దీనులను ఆదరించే దేవుడు దీనత్వములోనికి నడిపిస్తున్నాడు. జాగ్రత్త, నిన్ను నీవు హెచ్చించుకోమాక. దేనిని బట్టి మనలో గొప్పతనము లేదు. ప్రభు దగ్గర ఏమై ఉండాలి? దీనులమై ఉంటే అప్పుడంట ఆయన మనల్ని తృప్తి పరుస్తాడు. రెండవ ఆశీర్వాదం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 25:9 చరణం. 25 కీర్తన 9 చరణం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నువ్వే మార్గములో వెళ్ళాలో ఆయన నడిపిస్తాడు. ఏ మార్గములో వెళితే నీకు క్షేమమో ఆయనే నిన్ను దీనులను నడిపించే దేవుడు. ఆమేన్. దీనత్వము నీలో ఉంటే నడవవలసిన మార్గం చదవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 48:17. నీవు నడవవలసిన త్రోవలో ఆయన నిన్ను, ఏ త్రోవ ఇది? నడవవలసిన త్రోవ. దీనత్వములో దాగి ఉన్న ఆశీర్వాదాలు చూడండి. కొన్ని మార్లు ఏం చేయాలో అర్థం కాదు, ఎలా పోవాలో అర్థం కాదు, ఏం చేస్తే బాగుంటుంది అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రభువుని అడగాల, ప్రార్థన చేసి, ప్రభువా ఈ విషయంలో నేనేం చేయమంటావో, నీవే నన్ను సరి అయిన మార్గములో నడిపించు. ప్రార్థిస్తే దేవుడు నిన్ను నడవవలసిన మార్గములో నడిపిస్తాడు. మూడవ ఆశీర్వాదం చూడండి, దీనులకు దేవుడిచ్చే ఆశీర్వాదం 34వ కీర్తన 6వ చరణం. దీనుడు మొరపెట్టగా, అందరు చెప్పండి, దేవుడు. డబ్బులున్నోడు మొరపెట్టగా దేవుడు ఏంటాడని వాక్యం అంత ఎతికిన కనబడనే. అందగత్తెలు అందగాళ్ళు మొరపెడితే దేవుడు ఏంటాడని లేదు. ఏమనుందో తెలుసా? దీనులు మొరపెడితే యెహోవా. దేవుని మందిరానికి రా, దీనుడు వై, దీనస్తురాలివై, దీనత్వము కలిగిన స్థితిలో ప్రభు సన్నిధిలో సాగిలపడు. దేవుడు ఆలకించు ఆడయున్న. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. ప్రభు సన్నిధిలోనికి వచ్చిన నీవు నేను బహుదీనులముగా ఉండాలి. దీనుల యొక్క మొర ఆయన ఆలకిస్తాడు. ఆమేన్. చూడండి, మరియమ్మ దీన స్థితిని అంట దేవుడు ఏం చేశాడు? కటాక్షించాడు. కటాక్షించడం అంటే దయ కలిగి చేశాడు, దయ కలుగు చేశాడు, దయను చూపాడు మరియమ్మ మీద. ఎప్పుడు? ఆమెలో ఉన్న దీనత్వాన్ని బట్టి. ప్రార్థనకు వచ్చినప్పుడు నీలో నాలో దీనత్వం ఉంది, బయటికి వెళ్ళగానే దీనత్వం పోకూడదు. దీన మనసు అనే వస్త్రాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. వస్త్రాలు ఏమై ఉండాలి? దీనమని, దీన మనసు అనే వస్త్రము నువ్వు ధరించుకోవాలి. అప్పుడు నేను చూడగానే ఎంత దీనుడు, ఎంత దీనత్తురాలు, ఎంత దీన స్థితిలో ఉన్నారు అని లోకం ఒకవేళ నిన్ను లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. దానికంటే పై వచ్చినమమ్మ. ఆ దేవుడు తగిన సమయములో మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి? దీన మనసు. దీన మనసు నీకుందా? దీన మనసు అంటే నీ నోట ఏమొచ్చిందో తెలుసా? అయ్యా అని వచ్చింది. ఆమేన్. నీ నోట ఏమొచ్చింది? అరే అనే మాట అయ్యా అని వచ్చింది. అమ్మా అని పిలుస్తావు, సహోదరుడా అని పిలుస్తావు. నీ నోట నుండి వచ్చే ప్రతి మాట అందులో దీనత్వము కనబడింది. ఆమేన్. చూసారా? మన నోట ఏమి రావాలి? మాటలు కూడా ఏ మాటలు ఉండాలి? దీనత్వముతో కూడిన మాటలు. వింటున్నారా? 20 సంవత్సరాల క్రితం నేను
దొరకొండలు ఉన్నప్పుడు ఒకరోజు సాయంకాలం అంటే వెళ్తుంటే ఒక ఆమె కూలిగా కర్రలు కొట్టి ఆయన, అరే ఇది సరిగ్గా కొట్టరా, అరే ఇది సరిగ్గా చేయరా, అరే ఇట్లా. నాకు ఒళ్ళు మండిపోతా ఉంది. ఆయన పెద్ద ఆయన పాపం, ఏమేమో చిన్న వయసు. కొట్టు ఈ కర్ర కొట్టరా, ఏంట్రా ఇట్లా కొట్టరా, అదే మళ్ళీ అనేస్తాను. చివరికి వెళ్ళి చంప మీద ఒక దెబ్బ కొట్టేసి కట్టెలు సరిగా కొట్టలేదు. చూసారండి, నోట ఒక కఠోరమైన మాటలు వస్తున్నాయి. నేను తట్టుకోలేక నేను వీళ్ళమ్మా, ఆయన వయసు ఎంత పెద్దవాడు, నువ్వు మంచిగా చెప్పరాదా, నువ్వెవరయ్యా పెద్ద చెప్పడానికి వచ్చావు. అంతలేక వాళ్ళు ఆయన వచ్చాడు, ఓ పంతులు నన్ను పంతులు అనుకోండి, ఓ పంతులు నీకు తెలియదులే, నువ్వు మా ఆవిడ అట్టనే మాట్లాడదా. చెప్పకూడదు కానీ చెప్తున్నా. కొంత కాలానికి నేను మరలా బజారుకి వెళితే ఆయన లేడు, ఆమెమో ఒక తీరురాలిగా కనబడింది. అప్పటి కఠోరత్వం ఆమెలో, అప్పటిలో ఉన్న కరుకుతనం ఆమెలో, క్రూరత్వము ఆమెలో లేదు. అదే సమయంలో కూరగాయలు అమ్ముకుంటూ ఒకడు వస్తే, అబ్బాయి డ్రాయ్యా అని. అబ్బాయి డ్రా ఏమేమి ఉన్నాయ్యా, ఎంత మార్పు. ఆ మార్పు రావాలంటే ఒక దెబ్బ కొట్టి మొగుడు లేకుండా చేస్తే అప్పుడు ఏమొచ్చింది చెప్పాలి, దేనత్వము. మనలో ఎందుకు అలాంటి స్థితి రాకూడదంటే ముందుగానే దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు, నీ మాటలో చెప్పాలి, నీ మాటలో ఏముండాలి, క్రూరత్వం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, ఏముండాలి, దేనత్వం. ఆ బజార్కి వెళ్తే అక్కడ ఒక తల్లి ఉందయ్యా, ఎంత చక్కగా పిలుస్తారు. మీకు తెలుసా, భిక్షగాళ్ళందరూ ఒక చోట చేరి చర్చించుకుంటుంటారు. అరే ఈరోజు ఎటు వెళ్ళావు, ఏమొచ్చింది, నేను ఫలాని బజార్కి వెళ్ళారా, అక్కడ ఒక ఆమె ఉంది, మనం ఎప్పుడు వెళ్ళినా పిలిచి ఆమె కొన్నది చెప్పండి. చూసారు, ఆ మాట అంటే ఎంత ఆనందం. ఆ తల్లివి నువ్వు ఎందుకు కాకూడదు, ఆ తండ్రివి నీవు ఎందుకు కాకూడదు, ఆ మాట నువ్వెందుకు అనిపించుకోకూడదు. ఆలోచించాలి దైవజనమా. దేవుని బిడ్డలమైన మనం ప్రతి విషయంలో ఏం కనపడాలి, దీనత్వం. చెప్పండి, దీనత్వం. నీకు పోయేదేమీ లేదు అందులో. ఆ దీనత్వం నిన్ను పొగడేలా చేస్తుంది. ఆమేన్. ఆ దీనత్వం నిన్ను అనేక మంది మెచ్చుకునేలా చేస్తుంది. దేవుని యొక్క బిడ్డలమైన మనం ప్రతి విషయములో దీనత్వాన్ని కలిగి ఉందుముగాక. చూడండి, దీనత్వములో దాగిన 4వ ఆశీర్వాదం 37వ కీర్తన 11వ చరణం. 37వ కీర్తన 11వ చరణం. దీనులు భూమిని ఏం చేస్తారంట, నోటి నిండా మంచి విషయాలు చెప్పండి అమ్మా. దీనులు భూమిని పోగొట్టుకోరు, ఏం చేస్తారు, స్వతంత్రించు. నీకు భూమి కావాలంటే దీనత్వంగా ఉండు, దీనురాలివయ్యుండు, దీనుడవయ్యుండు. నీకు అధికారం వచ్చింది, భూమిని నువ్వేం చేస్తావు, స్వతంత్రించు. తెలుసా, బైబిల్లో మనందరికీ తెలుసు, దావీదు తెలుసు, దావీదును చంపబోయిన సౌలు కూడా తెలుసు. సౌలు దావీదును చంపడానికి వస్తే దావీదు నోట కఠోరమైన మాటలు రాలా, దావీదు హృదయంలో నుండి కఠినమైన భాష రాలా. ఏమొచ్చిందో తెలుసా, అయ్యా రాజా చిరకాలము జీవించుదువుగాక, అంటే నువ్వు ఎల్లప్పుడూ బ్రతకాలయ్యా. చంపాలనుకున్నోని బ్రతకాలని ఎవరు కోరుకుంటారు? వీడు తొందరగా పోతే చెప్పండి, మనం మొత్తానికి వచ్చే ఆలోచన అది. వీడు నన్ను చంపాలనుకుంటూ వీడు తొందరగా పోతే బాగుండు. దావీదు అలానే రాజు చిరకాలము జీవించునుగాకని, అయ్యా కుక్క వంటి నన్ను తరమటం ఎందుకయ్యా, నువ్వు అయ్యా పిల్లి వంటి నన్ను తరమడం ఎందుకయ్యా, మిన్నల్లి వంటి నన్ను తరమడం ఎందుకయ్యా అయ్యా అని తనను తాను చెప్పాలి, దీనుడైపోయాడు. ఎవరి దగ్గర?
శత్రువు దగ్గర. ఎవరి దగ్గర? శత్రువు దగ్గర. తనను చంపడానికి వచ్చిన వ్యక్తి దగ్గర ధీరత్వం ప్రదర్శించాడు, కానీ ధీరత్వము ప్రదర్శించాలి. తెలుసా? అయితే దావీదు సౌలు కంటే తగ్గించబడ్డాడా, హెచ్చించబడ్డాడా? హెచ్చించబడ్డాడు. సౌలు అడ్రస్ లేదండి, సౌలు పిల్లల అడ్రస్ లేదు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు తగ్గించుకుంటే, నువ్వు దీనురాలిగా ఉంటే దేవుడు నీకు భూమిని స్వతంత్రించుకునే ధన్యతను ఇస్తాడు. ఆమేన్. మనము తగ్గించుకుంటే ప్రభువు మెచ్చుకుంటాడు, మనల్ని మనము హెచ్చించుకుంటే ప్రభువు మనల్ని తగ్గిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. దావీదు ఎక్కడ కూడా సౌలును వ్యతిరేకంగా క్రూరంగా మాట్లాడలే. తనను తాను ఎంతగానో సౌలు దగ్గర తగ్గించుకున్నాడు. తుదకి ఏం జరిగింది తెలుసా? ఒక వ్యక్తి సైన్యంలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు దావీదు దగ్గరికి. రాజా దావీదా, నిన్ను చంపచూసువాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఆయన పిల్లలు కూడా ఏమయ్యారు? చనిపోయారు. ఎలా చనిపోయాడయ్యా? నీకు ఎట్లా తెలుసు? ఆ సౌలు యుద్ధం చేస్తూ తన కత్తి మీద తానే పడిపోయాడు. కత్తి పొట్టలో బాగా దిగబడిపోయింది, గుండెల్లో గుచ్చుకుంది. రాజా దావీదు గారు ఆ కత్తి గుండెల్లో గుచ్చుకొని సౌలు ప్రాణం పోయే స్థితిలో తల ఊపుతూ అల్లాడుతున్నాడు. ఇంత జరిగింది కాబట్టి ఇంకా బ్రతకడని ఆయనకి వెళ్ళి నేను చూస్తే ఆ సౌలు కత్తి తీసుకొని నన్ను పొడువయ్యా, నేను ఇక బ్రతకను, నా ప్రాణం నాలో నుండి పోక అల్లాడుతున్నానంటే ఆ కత్తి తీసుకొని నేను ఆయన ఏం చేశాను? మనమైతే శబాస్, మంచి పని చేశాను, నేను చేయలేని పని నువ్వు చేశావు, నన్ను చంపాలనుకున్నోని నువ్వు చంపావని మెచ్చుకునేవాళ్ళం. దావీదు అన్నాడు, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నువ్వు ఎందుకు చంపావు? నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు వస్తుందని వీడిని చంపండి అని అతన్ని చంపించాడు. దావీదులో ఉన్న దీనత్వాన్ని మనం చూడాలి. దీనుడై దీనుడై దీనుడై. చూడండి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం తీసిన వారు చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై, 2లో ఉంది, 2లో 2వ భాగం. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును, నేను వాణ్ణి చూస్తాను. ఆమె చూసారా, మా ప్రభు చెప్పుచున్నమాట. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుంటాడో నేను వాణిని చూస్తాను. దీనత్వం ధరించుకుందాం. దీనులకు వచ్చే 5వ ఆశీర్వాదం చూద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 14వ కీర్తన చూడండి, 36వ చరణం. 14వ కీర్తన చదువుమా. 6వ చరణం. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎవరికి దేవుడు ఆశ్రయుడో తెలుసా? దీనత్వముతో ఉండి బాధపడుతుంటే దేవుడు అంటే వాడికి ఎలా ఉంటాడు? ఆశ్రయముగా ఉంటాడు. ఆమేన్. ఆశ్రయముగా ఉంటాడు. 3వ చరణం, అదే అధ్యాయం 3. వారందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవడును ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయుక నా ప్రజలను మింగు. ప్రజలందరూ ఈ స్థితిలో ఉంటే
దావీదు అంటున్నాడు, దీనత్వము ధరించుకుంటే దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు. దీనులకు ఆశ్రయం ఎవరండి? దేవుడే. దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదు నాపదల సహాయుడై నన్రోచును దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. దేవుని ఆశ్రయం చేసుకో. అప్పుడు నీవు మనుష్యుల సహాయం మీద ఆధారపడవలసిన అవసరము. వారందరూ పాపం చేస్తుంటారు, దారి తప్పి తొలగిపోయి ఉంటారు. మనకొద్దు. మనము ఎవరిని? యెహోవాను ఆశ్రయము చేసుకుందాం. ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి రక్షించి అన్ని విషయాల్లో ఆదరించే దేవుడు. చూడండి, దీనులు పొందుకునే 6వ ఆశీర్వాదం 149వ కీర్తన 4వ చరణం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో నీకు దీనత్వం ఉంటే దేవుడు నిన్ను అలంకరిస్తాడు. దేని ద్వారా? రక్షణ ద్వారా. రక్షణ ద్వారా దీనత్వము ధరించుకుంటే దేవుడు మనలను అలంకరించే దేవుడై ఉన్నాడు. దేని ద్వారా అలంకరిస్తాడు అమ్మా? రక్షణ ద్వారా. దేని ద్వారా? దీనులను రక్షణతో అలంకరించే. అలంకారం అంటే నిన్ను నీవు అలంకరించుకోవలసిన పనిలా దీనత్వము నీలో ఉంటే దేవుడే నిన్ను తన రక్షణతో అలంకరించువాడై ఉన్నాడు. 7వ ఆశీర్వాదం చూద్దాం. దీనులకు దేవుడిచ్చేటువంటి 7వ ఆశీర్వాదం 72వ కీర్తన 12వ చరణం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను. దీనులను నిరపరాధులను దేవుడు ఏం చేస్తాడు? చెప్పన ఒక ప్రాముఖ్యంగా ఇటీవల జరిగిన సంగతి. అతను నరహత్య చేసి ఒకళ్ళని చంపి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్తే జైల్లో దైవజనుడు వచ్చి వాక్యం చెబితే విని మారు మనసు పొందాడు. ఎక్కడ? ఉరి శిక్ష పడింది. కొద్ది రోజులకు ఉరి తీస్తాడు. కానీ అక్కడ వాక్యం అనుకోకుండా వాక్యం విన్నాడు, మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు. ప్రతి దినము ముమ్మారు చక్కగా ప్రార్థన చేస్తాడు. ఒకరోజు దేవుడిని అడిగాడంట, ప్రభువా నేను ఒక వ్యక్తిని చంపాను కాబట్టి బయటికి వెళ్దామన్న సాధ్యమో కాదు, బయటికి తీసుకెళ్ళమని నిన్ను అడగడం కూడా న్యాయము కాదు. కానీ ఒకవేళ నీవు నన్నుకైనా బయటికి తీసుకెళ్తే, ఈ శిక్ష నుండి తప్పిస్తే, ఈ ఉరి శిక్ష నుండి కాపాడితే నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా అని కన్నీళ్లు విడిచి ఒక రాత్రంతా ప్రార్థన చేశారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశాడో ఇక శిక్ష పడింది కదా, ఉరి శిక్ష. రేపు ఉదయం ఊరి తీయాలి. ఈరోజు అడిగారంట జైలు అధికారులు, చయ్యా నీకేమైనా చివరి కోరుకుంటే చెప్పు, దాన్ని మేము తీరుస్తాం. ఉరి తీసే వాళ్లకు చివరి కోరిక తీరుస్తాం. నువ్వే కోరిక కోరినా ఆ కోరిక తీర్చి ఉరి తీయాలి, అది చట్టం. ఈ అబ్బాయి రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటే ఉదయాన్నే చివరి కోరిక ఏంటో చెప్పమంటే, నాకు పుచ్చకాయ తినాలని ఉన్నాయ్యా. ఏ కాయ?
ఊర్లన్నీ ఎత్తిక ఆ రోజుల్లో పుచ్చకాయ లేదా. కొన్ని కాయలు కొన్ని కాలాల్లోనే చెప్పండి ఎప్పుడు దొరకవు. సీతాఫలంకాయ ఇప్పుడు ఉంది కదా, ఎండాకాలం వెళ్ళి ఎండల కాలంలో వెళ్ళి సీతాఫలం రావాలంటే దొరకనే. అలా వాళ్ళ ఊరంతా తిరిగారంట, టౌన్ అంతా తిరిగారు, ఆ జిల్లంతా తిరిగారు. పుచ్చకాయ చివరి కోరిక తీర్చుకోండి ఉరి తీయడానికి. చూసారమ్మా, ఆ రోజుకు వాయిదా పడింది ఉరి శిక్ష. వాయిదా పడింది, ఇంకా ఉరి తీయలా. వీళ్ళు ఎత్తుకుతా ఉన్నారు దేని కొరకు? మరుసటి రోజు బాగా ప్రార్థన చేశాడు, ఇంకా నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది, దేవుడు అంటే ఆశ. 3 సార్లు ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు 7 సార్లు ప్రార్థన చేశాడు. కొట్టు చప్పట్లో. 7 సార్లు ప్రార్థన చేయగానే ఆ రాత్రి అంటే ఇద్దరు కలిసారే, మనకు ఈ శిక్ష ఇచ్చినోడు వాడికి బంధువు, ఈ రాష్ట్రంలో ఉన్న ఫలానా అధికారి, గవర్నరు, అసలు వాడిని చంపమని చెబుదాం మన వాళ్ళను, అప్పుడు మనం ఈ శిక్ష నుండి బయటకు వస్తామని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటే వీడు విన్నారు. ఎవరు? పుచ్చకాయుడు విని అధికారులకు చెప్పాడయ్యా, గవర్నర్ను చంపాలని ఫలానోళ్ళిద్దరూ రాత్రంతా ప్లాన్ చేసి వాళ్ళ బంధువులకు చెప్పారు అని చెప్పగానే ఈ పోలీసులు ఈ వచ్చిన ఇంటెలిజెన్స్ అంతా విచారణ చేస్తే అది నిజమని వెంటనే ఆ గవర్నర్ అంట, అసలు ఇది బయట పెట్టినోడు ఎవడు ఈ సంగతి బయట పెట్టాడో చూడండి అని చూస్తే ఫలాని ఉరి శిక్ష తీయాల్సిన ఆయన ఈ సంగతి బయట పెట్టాడు. అయ్యో, వాడు నా ప్రాణాలు కాపాడాడు కాబట్టి వాడికి నేను క్షమాభిక్ష పెడుతున్నా, వాడిని ఊరి. ప్రార్థన దేనంతం ఎంత గొప్ప కార్యం చేసిందో చూడండి. గవర్నరు ఉరి శిక్షేషులను ఒకళ్ళను విడిపించవచ్చు, ఆయనకు అధికారం. రాష్ట్రపతి ఉరి శిక్ష వేసిన వాళ్ళను కొంతమందిని వదిలిపెట్టవచ్చు, క్షమించటం. దాన్ని క్షమాభిక్ష అంటారు. క్షమాభిక్ష అది పెట్టేశాడు. బయటకు వచ్చాడు, బైబిల్ తీసుకున్నాడు, ఊరు తిరిగి బల్లా గుద్ది చదువుతున్నాడు. నా యేసు ప్రభువులను రక్షించాడు, నా ప్రాణమును కాపాడాడు. ఏనత్వం అంత గొప్ప కార్యాలను చేస్తాడు. ఆయన విడిపిస్తాడు. బాధల నుండి చెప్పాలి విడిపిస్తాడు, శోధనల నుండి విడిపిస్తాడు, అనారోగ్యము నుండి విడిపిస్తాడు, అప్పుల నుండి విడిపిస్తాడు. నీకు తెలియదు, ఆయన విడిపించిన దాకా ఉండకుండా నువ్వు విడిపించుకోవాలనుకుంటున్నావు, అది నీకు సాధ్యమే కాదు. ప్రభు అయిపోవచ్చు, ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏమీ. అతను వెళ్ళి ప్రతి ఊరిలో సాక్ష్యం చెబుతున్నాడు, ప్రతి ఊరికి వెళ్ళి బోధ చేస్తున్నాడు. దేవుడు నన్ను ఎలా విడిపించాడో చూడండి. దీనులను ఆయన విడిపించే. చూడండి, తర్వాత దేవుడిచ్చే మరొక ఆశీర్వాదాన్ని మనము చూసినట్లయితే 68వ కీర్తన 10వ చరణం, దీనులు పొందే 8వ ఆశీర్వాదం. నీ సహవాసము నీ సమూహము దానిలో నివసించు. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు ఏం కలుగజేస్తాడు? ఉపాయం ఇస్తాడు. ఆయన దీనులకు స్వచ్ఛమైన ఉపాయం ఇస్తాడు. చూసారా, ఆయన అడిగారంట, వాళ్ళిద్దరు చంపాలనుకున్న సంగతి నీకెట్లా తెలిసిందయ్యా? వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరో నీకెట్లా తెలుసు? ఏమండి, నేను ఒక రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థన చేశాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఆయన అడిగారంట, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంది నీకు ఎలా తెలుసు? ఒకళ్ళని చంపాలనుకున్నాడు బహిరంగంగా మాట్లాడు కదా, నీకెట్లా తెలుసు? అయ్యా, నేను ఒక రాత్రంతా ప్రార్థన చేశానయ్యా, ఒక రాత్రి అంతా ప్రభువుని వేడుకున్నానయ్యా, ఉరి తీయాల్సిన రోజు ఆగిపోగానే ఆ రాత్రి అంతా దేవుణ్ణి స్తుతించానయ్యా. మధ్యరాత్రి వీళ్ళిద్దరు లేచి ఈ విషయాన్ని మాట్లాడుతారు. ఒక రాత్రి ప్రార్థన అతన్ని ఏం చేసింది? కాపాడు. మరి నిన్ను రాత్రికాలం ప్రార్థన అంటే నిర్లక్ష్యం, తప్పమ్మ.
నీ దేవుని సన్నిధిలో ఒక రాత్రి ఉంటే అన్ని రాత్రులు ఆయన నిన్ను కాపాడునుగాక. నెలలో ఒక రాత్రి నువ్వు ప్రభుతో ఉంటే మిగిలిన రాత్రులన్నీ ఆయన ఏం చేస్తాడు? నిన్ను కాపాడు. చెప్పాడంట, నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తానయ్యా, నా ఉరి శిక్ష ఆగిపోయింది, నా దేవుడు ఉరి శిక్ష ఆపాడని దేవుడిని స్తుతిస్తా ఉన్నా. మధ్యరాత్రి ఇద్దరు అలా మాట్లాడుకున్నారు. వాళ్ళ బంధువులకు చెప్పారు. వాళ్ళలో ఒక రవిడి ఉన్నాడు, వాడిని ఆ గవర్నర్ను చంపమని వీళ్ళు చెబుతుంటే నేను విన్నానయ్యా. చూసారా, రాత్రికాల ప్రార్థన ఆయన్ని ఏం చేసిందమ్మా? కాపాడి విడిపించి. ప్రభువు పెట్టారు దీనులకు ఉపాయాలను ఇచ్చే దేవుడు, సదుపాయములను చేస్తారు. 9వ ఆశీర్వాదం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. ఆయన అపహసించును, ఆ దీనుల ఎడల ఆయన ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. దేనత్వం, దేనత్వం. దేవుని దయని పైన కుమ్మరించేలా చేస్తాడు. దీనుల ఎడల ఆయన దయ చూపించు. చివరగా అత్యంత శ్రేష్టమైన వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. దీనుల యొద్ద దేవుడు వచ్చి నివాసము చేస్తాడు. చదవాలి. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలా చెప్తా ఉన్నాడు. ఏమని? నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారిని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను చెప్పాలి, దీన మనసు గల వారి యొద్ద నివాసము. నీ దగ్గరికి దీనురాలివని, పేదరాలివని ఎవరు రావట్లేదా? మాట్లాడట్లేదా? యేసయ్య వస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మెంపడు. ఆయన వచ్చేది ఎవరికి? దీనుల యొద్దకు వచ్చి ఆయన నివాసము చేస్తాడు. అంటే మరియమ్మ వలె దీనత్వాన్ని ధరించుకొని ప్రభు కొరకు కనిపెడదాం. అట్టి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.